హాయ్ హలో సలం వెల్కమ్ టు bloggervj. సో మన ఛానల్లో కంటెంట్ పబ్లిష్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది. సో కొంచెం హెల్త్ బాగోకపోవడము, అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఉండటము, ఒక వర్క్షాప్ కండక్ట్ చేసే ఆలోచనలో, సో దానికి సంబంధించినటువంటి వర్కౌట్స్ చేయడంలో సో కొంచెం బిజీగా ఉండి సో మన ఛానల్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడానికి కుదరలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్. సో ఈరోజు నేను మీకు ఒక వర్క్షాప్కి సంబంధించినటువంటి అప్డేట్ గురించి ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరికింది కలిసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చి స్టేడియం టు bloggervj. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. అంతేకాకుండా మా సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ క్విక్ అప్డేట్స్ మీకు సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు 2 days బ్లాగింగ్ వర్క్షాప్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాము. సో ఈ 2 days బ్లాగింగ్ వర్క్షాప్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక 2 minutes. సో ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనందరం ఎవరికి వాళ్ళని జాగ్రత్తగా ఉంటేనే అందరం సేఫ్గా ఉండగలుగుతాం. సో ఈ కరోనా సెకండ్ వేవ్ ఏదైతే ఉందో సో దీన్ని చైన్ బ్రేక్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే సో జనాభా లెక్కలో మనం అయితే ఉండము, సో కరోనా ఖాతాలో అయితే మనం పడతాము. సో కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. సో ఇఫ్ ఇన్ కేస్ అవసరం లేకపోతే బయటకు వెళ్ళకండి. సో ఏంట్రా వీడు బ్లాగింగ్ ఛానల్లో, డిజిటల్ మార్కెటింగ్ ఛానల్లో కరోనా గురించి చెప్తున్నాను అనుకోకండి. సో దీనికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వర్క్షాప్కి మీకు సంబంధం ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే కరోనా మన ఇండియాలో ఎంటర్ అయిందో, సో ఆ తర్వాత మార్చ్లో లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో సో చాలామంది సో జాబ్స్ లేక, వర్క్స్ లేక, సో వాళ్ళ డైలీ వర్క్స్ కూడా లేక సో ఎంతో ఇబ్బందులు పడ్డారనమాట. అయితే ఆ టైంలో సో కొంతమంది ఎవరైతే దొరికినటువంటి లాక్డౌన్ టైంని యూటిలైజ్ చేసుకొని స్కిల్స్ని అప్డేట్ చేసుకున్నారో వాళ్ళు సో ఆ తర్వాత మంచి ఎర్నింగ్స్ అనేవి చేయడం జరిగింది. బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేవి టాప్ రేటెడ్ స్కిల్స్ అనమాట. సో బ్లాగింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో వీటన్నిటి గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 100+ వీడియోస్ మనం చేయడం జరిగింది. అప్పుడు బ్లాగింగ్ పైన ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు సో జూన్, జూలై ఆ టైంలో చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడులో నాకు ఇది లేదన్నమాట. బట్ ఎప్పుడైతే సిచ్యువేషన్స్ అన్ని వర్స్ట్గా తయారవుతున్నాయో సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సో ఈ టైంలో కనుక మనం ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తే సో ఎంతో మందికి హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో అప్పటికప్పుడు హడావిడిగా మనం కొంచెం ఇంకొంచెం ఎర్లీగా మనం ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ వచ్చేసి 2 days బ్లాగింగ్ వర్క్షాప్ అనమాట. సో ఒక ప్రాఫిటబుల్ బ్లాగ్ని ఎలా సెటప్ చేయాలి అనేది ఈ 2 daysలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎందుకు ఇప్పుడే చెప్పుకోవాలి? సో ఇప్పుడు కనుక లాక్డౌన్ కనుక పెట్టారు అనుకోండి, సో లాక్డౌన్ పెడితే జాబ్స్ చేసే సిచ్యువేషన్ లేదు, జాబ్స్ చేసిన మనకి శాలరీస్ ఇస్తారన్న నమ్మకం లేదు, అదేవిధంగా డైలీ విజిట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా సఫర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే కనుక మీరు కనుక బ్లాగ్ కనుక సెటప్ చేసి సో దాని ద్వారా కనుక మీరు రెవెన్యూ జనరేట్ చేయగలిగితే మీరు ఇంట్లోనే కూర్చొని సో మీకు కావాల్సినటువంటి రెవెన్యూని జనరేట్ చేయొచ్చు. సో ఇంట్లో కూర్చొని బ్లాగింగ్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినటువంటి కేసెస్ అన్నీ కూడా బ్లాగింగ్ సంబంధించిన కేస్ స్టడీస్ అన్నీ కూడా ఫెయిల్యూర్సే ఎక్కువ ఉన్నాయి అనమాట. సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. సో దీనికోసం కూడా నేను మీకు సో లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఏదైతే పెట్టారో ఆ టైంలో సో వెంకటేష్ అనేటువంటి మన తెలిసినటువంటి బ్లాగర్ సో ఒక్క ఏప్రిల్ నెలలోనే $2,000 యాడ్సెన్స్ రెవెన్యూ అనేది ఎర్న్ చేయడం జరిగింది. అంతేకాకుండా నాగరాజు అనేటువంటి ఇంకొక బ్లాగర్ కూడా సో పర్ మంత్ $250 to $350 రెగ్యులర్గా సో ఒక్కొక్కసారి $500 కూడా ఎర్న్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ఫెయిల్యూర్సే కాదు, సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. అంతేందుకు మన స్మార్ట్ తెలుగు రవికిరణ్ గారు, డిజిటల్ జాన్ గారు, డిజిటల్ దీపక్ గారు, సౌరవ్ జైన్ సో వీళ్ళంతా కూడా బ్లాగింగ్ నుంచే వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీస్ దాకా సో లెజెండ్స్ లాగా ఉన్నారన్నమాట. సో బ్లాగింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ అనమాట. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ టైంలో కనుక మీరు ఒక బ్లాగ్ని సెటప్ చేయగలిగితే సో అది మీకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టగలదు. అయితే దీనికోసం ఏంటి అంటే మనకి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అదేవిధంగా మనం ఎలా వర్క్ చేయాలి ఏంటి, సో ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇలాంటి ఎన్నో అప్డేట్స్ గురించి ఈ బ్లాగింగ్ వర్క్షాప్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంత బాగానే ఉంది. ఈ బ్లాగింగ్ వర్క్షాప్ ప్రైస్ ఎంత అని మీరు అడగచ్చు. సో అందరూ ఎఫర్ట్ చేసే విధంగా కేవలం $99 మాత్రమే మన ఈ వర్క్షాప్ని అటెండ్ చేసేలా చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో
ఈ నాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తో నేను ఈ వర్క్షాప్ని ఇప్పటికిప్పుడు సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల నేను తక్కువ మందితో మాత్రమే ఈ వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి, ఈ వీడియో చూసే టైంకి సీట్స్ అయిపోతే మాత్రం నన్ను అడగండి. సో ప్లీజ్, సో ఈ వీడియో చూసిన వెంటనే మీకు అవకాశం ఉన్నంత వరకు, సో 99 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు. సో కాబట్టి ఏంటంటే, సో 2 డేస్ నేను మీకు పవర్ ప్యాక్డ్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను ఏంటి అనేది కనుక మీకు కనుక డౌట్ ఉన్నట్లయితే, సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయి. సో ఆ 100+ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే నేను ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రీ కంటెంట్ నేను అంత ప్రొవైడ్ చేసినప్పుడు వాల్యూ నేను సమ్ అమౌంట్ తీసుకునేటప్పుడు ఇంకెంత వాల్యూ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఆలోచించండి. సో బ్లాగింగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వర్క్షాప్ అనేది మీ అందరికీ హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, సో లేకపోతే ఎవరైనా రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా బ్లాగింగ్స్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి ఫ్రీ టైం ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో మీరు బ్లాగింగ్ ద్వారా ఒక కెరీర్ని సెట్ చేసుకోండి. బ్లాగింగ్ ద్వారా కేవలం ఒక బ్లాగ్ రన్ చేయడం మాత్రమే కాదు, సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టవచ్చు. సో ఈ వర్క్షాప్ వచ్చేసి May 8 and 9th జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా, కంప్లీట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అనమాట. సో మీరు కనుక మీ సీట్ని రిజర్వ్ చేసుకుంటే, సో May 7th మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేస్తాను. ఈ వర్క్షాప్కి ఎవరైతే అటెండ్ అవుతారో సో వాళ్ళకి 5,996 రూపాయలు వాల్యుబుల్ బోనస్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ బోనస్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వర్క్షాప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. సో 99 రూపీస్ స్పెండ్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, బట్ మీరు స్పెండ్ చేసేటువంటి వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో నేను దాన్ని వేస్ట్ చేయను. ఐ ప్రామిస్ యూ. మళ్ళీ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్, సీ యూ.